పరిశుద్ధాత్ముడు ఎవరు అసలు చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది మనకు. వాళ్ళు ఒక దేవుడే కానీ 3 వ్యక్తిత్వాలు కలిగినటువంటి వారుగా వాళ్ళు ఉంటారు. సో వీళ్ళు ముగ్గురు ఎలా పనిచేస్తారు కూడా మనం తెలుసుకోవాలి. తండ్రి అయినటువంటి దేవుడు ఆలోచనలు కలిగి ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభు ఆలోచనల ప్రకారం సిద్ధపరిచిన దాంట్లో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే శక్తిని తీసుకొస్తాడు. ఈ పరిశుద్ధాత్ముడు ఎవరంటే యేసుక్రీస్తు కంటే తక్కువవాడు కాదు, యేసుక్రీస్తు కంటే పెద్దోడు కాదు, లేదా తండ్రి అయినటువంటి దేవుడి కంటే పెద్దోడు కాదు, తండ్రి అయినటువంటి దేవుడి కంటే చిన్నోడు కాదు. వాళ్ళు ముగ్గురు కూడా సమానులే. ఉదాహరణకు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అని ఉంది. ఈ లోకాన్ని ప్రేమించినోడు ఏం చేయాలనుకున్నాడంటే ఈ లోకాన్ని రక్షించాలనుకున్నాడు. ఈ రక్షణ అనే కార్యము నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకానికి వచ్చాడు. ఓకే, నశించాన్ని వెతికి రక్షించుటకు యేసుక్రీస్తు ప్రత్యక్షమని బైబిల్ చెప్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే ఆ శక్తిని దాంట్లోకి అనుగ్రహిస్తాడు. ఎప్పుడైతే ఆ శక్తి రిలీజ్ చేశాడో అప్పుడు తండ్రి యొక్క ఆలోచనలు సంపూర్ణంగా నెరవేర్చబడతాయి. సో ముగ్గురు కలిసి పనిచేస్తారు.